నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ ప్రోగ్రామ్ పంచతంత్రం. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి టైంలో బెంగాల్లో రాజకీయం మొత్తం మారిపోతోంది. ఢీ అంటే ఢీ అనుకుంటున్నాయి బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్లు. అయితే అందరి దృష్టి ముస్లిం ఓటర్లపైనే ఉంది. 27% జనాభా 100 సీట్లలో ప్రభావితం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే బెంగాల్లో ఒంటరిగా మజ్లిస్ పోటీ చేస్తోంది. పొత్తు విచ్ఛిన్నమైపోయింది. ఎవరి ఓట్లు ఎటు చీలుతాయన్నటువంటి ప్రశ్న ఇప్పుడు కనిపిస్తోంది. ఇప్పటికే మజ్లిస్ బీజేపీకి బీ టీం అంటూ దీది విమర్శలు చేస్తున్నారు. ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర దినాజ్పూర్లో ముస్లింల ప్రాబల్యం కూడా చాలా అధికంగా ఉంటుంది. అట్లాగే బిర్భూం కానీ దక్షిణ ప్రాంతాల్లో, బెంగాల్ ప్రాంతాల్లో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈసారి దీది ఈ ఎన్నికలను ఎదుర్కోబోతోంది. గతం కంటే కూడా ఈసారి ఇంకొంత ఉత్కంఠ ఎక్కువగా పెరిగింది. ఈసారి దీది గెలిస్తే దేశంలో చరిత్ర సృష్టించిన 4వ వరుస ముఖ్యమంత్రిగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒక చరిత్ర క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, బెంగాల్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిణామాలు ఏంటి, 23, 29 తేదీల్లో 2 ఫేజుల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మే 4వ తారీఖు నాడు తీర్పు ప్రజలు ఎట్టువ్వబోతున్నారు. మాట్లాడదాం ఇదే అంశంపైన. మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శేషు గారు ఉన్నారు. శేషు సార్ నమస్తే. శ్రీకాంత్ నమస్తే. ఇందాక నా మాటల్లో కొన్ని అన్నాను. అఫ్కోర్స్ చాలా డిబేట్లు మనం చేసాము. పశ్చిమ బెంగాల్లో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. సో ఇప్పుడు ఇంకా 3 రాష్ట్రాలు అయిపోయినాయి కాబట్టి పశ్చిమ బెంగాల్ మీద కొంత ఉత్కంఠ ఉంటుంది. లేటెస్ట్ పరిణామాలు ఏంటి, భారతీయ జనతా పార్టీకి ఏం హోప్స్ ఉన్నాయి, చొరబాటుదారులు అనేటువంటి అంశాన్నే ప్రధాన ఆయుధంగా మార్చుకుంది. ఇంకోటి బెంగాల్ ప్రజల సెంటిమెంట్తో దీది వెళ్తోంది. మోర్ ఓవర్ నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో, ముస్లింల గౌరవం కోసం మేము పార్టీ పొత్తు విచ్ఛిన్నం చేసుకుంటున్నాం అని చెప్పేసి ఓవైసీ ఆయన సొంతంగా పోటీ చేస్తున్నారు అన్ని స్థానాల నుంచి కూడా. సో ఎట్లాంటి పరిణామాలు చూడవచ్చు? శ్రీకాంత్, ఇప్పుడు దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయి. పాండిచ్చేరి, అస్సాం, కేరళ ఎన్నికలు అయిపోయాయి. మరొక 2 కీలకమైనటువంటి రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్ 23 నాడు అటు తమిళనాడు, ఇటు బెంగాల్లో కొంత భాగము, ఏప్రిల్ 29 నాడు బెంగాల్లో రెండో ఫేజు ఎన్నికలతోటి 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తవుతాయి. అయితే భారతీయ జనతా పార్టీకి అస్సాం తర్వాత అంత బలమైనటువంటి రాష్ట్రము గెలుస్తుంది అని అనుకుంటున్నటువంటి రాష్ట్రము వెస్ట్ బెంగాల్ కాబట్టి ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో గెలవటానికి భారతీయ జనతా పార్టీ తన ముందున్నటువంటి అన్ని ప్రయత్నాలను, అన్ని అస్త్రాలను వాడుకుంటున్నట్టుగా మనకి కనపడుతుంది. అయితే బెంగాల్ శాసనసభ ఎన్నికలు ఎలా కనపడుతున్నాయంటే రాజకీయ యుద్ధ రణక్షేత్రంగా కనపడుతుంది. ఎందుకనంటే 2 బలమైనటువంటి పక్షాలు, అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బెంగాల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించడంతో అక్కడ ఒక రాజకీయ యుద్ధ రణక్షేత్రాన్ని తలపిస్తున్నట్లుగా మనకి కనపడుతుంది. ఎందుకు అంటే బెంగాల్ కి ఒక ప్రత్యేకత అప్పుడు స్వతంత్ర ఉద్యమంలో, తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఉన్నది. బెంగాల్లో ఒక భిన్నమైనటువంటి రాజకీయము, బెంగాల్ దేశ రాజకీయాలను ప్రభావితం చేసేటటువంటి ఒక దమ్మున్నటువంటి రాష్ట్రము, ఒక పెద్ద రాష్ట్రంగానే మనకి కనపడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ 2 పక్షాలు కూడా గెలుపు కోసం అన్ని అవకాశాలను వాడుకుంటున్నటువంటి నేపథ్యం. అయితే 2011 తర్వాత బెంగాల్ రాజకీయాల పరిస్థితి మారిపోయింది శ్రీకాంత్. 2011లో ఎప్పుడైతే తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో గెలిచిందో, ఈ 15 సంవత్సరాల్లో మమతా బెనర్జీకి ప్రత్యర్థులు మారారు కానీ తను మారలేదు. అంటే ఒక మీకు 2016 వరకు మనకి లెఫ్ట్ ఫ్రంట్ ప్రధాన ప్రత్యర్థిగా ఉంటే, మీకు 2021కి వచ్చేసరికి ప్రధాన ప్రత్యర్థిగా భారతీయ జనతా పార్టీ మారింది. అందుకే నేను ఈ మాట అన్నాను. ఏమన్నానంటే బెంగాల్ దీదీకి ప్రత్యర్థులు మారారు కానీ తను మారలేదు అనేది. దేశంలో ఇవాళ మహిళా బిల్లు అమల్లోకి వస్తుంది అంటున్నటువంటి నేపథ్యంలోనే 30 రాష్ట్రాలు ఉంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఏకైక మహిళా ముఖ్యమంత్రిగా బెంగాల్ ని పరిపాలిస్తున్నటువంటి దీదీ ఉన్నారు. తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ఉన్నారు. 30 రాష్ట్రాల్లో 2 మహిళలు ముఖ్యమంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వేళ. అయితే ఇక్కడ గత 2011లో 2016లో లెఫ్ట్ ఫ్రంట్ పైన మమతా బెనర్జీ సునాయాసంగా విజయం సాధించింది. బట్ 2021కి వచ్చేసరికి కొంత బెంగాల్లో భారతీయ జనతా పార్టీ నుంచి కొంత ప్రతిఘటన ఎదురైనప్పటికి కూడా
మంచి మెజార్టీ తోటి మమతా బెనర్జీ గెలవగలిగింది. బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు 2026 శాసనసభ ఎన్నికల్లో మమతా బెనర్జీకి పోటీ ఎదురవుతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయ వాతావరణం పరిస్థితులు కనుక చూస్తే మళ్ళొకసారి మమతా బెనర్జీ గెలుపుకి అవకాశాలు ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. ఇందాక మీరు ఇంట్రోలో ఒక మాట చెప్పారు, మమతా బెనర్జీకి ఉన్నటువంటి బలం అక్కడ ఏంటి అని అంటే 27 నుండి 30% ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంకు మమతా బెనర్జీకి ఒక బలమైనటువంటి సపోర్టర్స్, ఒక బలమైనటువంటి ఓటు బ్యాంకుగా ఉన్నటువంటి పార్టీ. అందుకే మీరు ఆ పార్టీ ఎమర్జ్ అయిన తర్వాత మీకు 46-48% ఓట్లతోటి ప్రతి ఎన్నికను గెలుచుకుంటూ వచ్చింది. అది 3 శాసనసభ ఎన్నికలైనా 3 లోక్సభ ఎన్నికలైనా తృణమూల్ కాంగ్రెస్ కి ఎప్పుడు 40% కి బిలో ఓటింగ్ రాలే. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే తృణమూల్ కాంగ్రెస్ కి బలమైనటువంటి ఓటు బ్యాంకుగా మీకు ముస్లిం మైనార్టీలు నిలబడటంతో ఆ స్థాయి విజయాలను సాధిస్తుంది అనేటటువంటి విషయం మనకి గమనించాలి. అయితే బెంగాల్లో మొత్తం 294 శాసనసభ స్థానాలు ఉంటే మీకు ఒక స్టాటిస్టికల్ డాటా చెప్తాను శ్రీకాంత్. 294 శాసనసభ స్థానాలు ఉంటే 112 శాసనసభ స్థానాలు ముస్లిం మైనార్టీలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఈ 112 శాసనసభ స్థానాల్లో 106 గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది. ఒక 5 చోట్ల మాత్రమే భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇది నోట్ చేసుకొని భారతీయ జనతా పార్టీ 5 చోట్ల మాత్రమే. అయితే 182 శాసనసభ స్థానాల్లో హిందూ ఓటు బ్యాంక్ కూడా నిర్ణయాత్మక శక్తి. బట్ ఇక్కడ కూడా తృణమూల్ కాంగ్రెస్ 109 శాసనసభ స్థానాలు గెలిస్తే భారతీయ జనతా పార్టీ 72 స్థానాలు గెలిచింది. అంటే హిందూ ఓట్లు ప్రాబల్యము నిర్ణయాత్మక శక్తిగా ఉన్న చోట భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు గెలిచారు. అంటే వాళ్ళు గెలిచిన మొత్తం 77 సీట్లలో 72 సీట్లు హిందూ ప్రాబల్యం కలిగినటువంటి నియోజకవర్గాల్లోనే గెలుపు సాధించారు తప్ప ముస్లిం ప్రాబల్యం ఉన్నటువంటి ఏరియాల్లో వాళ్ళు గెలిచింది కేవలం 5 సీట్లు మాత్రమే. అందుకే తృణమూల్ కాంగ్రెస్ కి ఒక బలమైనటువంటి ఓటు బ్యాంక్ గా అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఈ కలయిక మొన్న ఓవైసీ అండ్ హుమాయూన్ తో జరిగినటువంటి పొత్తు ఏదైతే ఉందో ముస్లిం ఓటు బ్యాంక్ అట్రాక్ట్ చేయడానికి అది కొంత దీదికి ఒక రకంగా ఒక భయం పుట్టించేటువంటి వార్తనే చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు కూడా బలమైనటువంటి నాయకులే. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ పొత్తు విచ్ఛిన్నం అయిపోయింది కాబట్టి సో మైనార్టీ ఓటు బ్యాంకు దీదితోనే ఉంటుంది అనుకోవచ్చా? ఇది కొంత దీది కలిసి వచ్చేటువంటి అంశం అనుకోవచ్చా? ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి శ్రీకాంత్. గతంలోకి ఇప్పటికి ఒక భిన్నమైనటువంటి వాతావరణం బెంగాల్లో ఏంటి, ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంకు సంబంధించినటువంటి అంశాలు ఏంటి అని అంటే ఒక 3 అంశాలు చూద్దాం. ఒకటి ఏంటి అని అంటే గతంలో గంపగుత్తాగా మమతా బెనర్జీ దీదీకి తృణమూల్ కాంగ్రెస్ కి ముస్లిం మైనార్టీ ఓట్లు పడ్డాయి. బట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరకు మిగతా అన్ని రాష్ట్రాల్లో ఎట్లయితే ఎంఐఎం పార్టీ హైదరాబాద్ పాత బస్తీకి సంబంధించినటువంటి ఓవైసీ పార్టీ అసదుద్దీన్ ఓవైసీ పార్టీ మిగతా రాష్ట్రాల్లో ఎలా అయితే తన పరిధిని విస్తృత చేసుకుంటుందో బెంగాల్లో కూడా పోటీ చేస్తుంది. గత ఎన్నికల్లో పోటీ చేసింది, బట్ ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తుంది. అక్కడ కూడా ఎంఐఎం పార్టీ ముస్లిం ఓట్లను కొంత మేరకు చీలుస్తుంది అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే ఈసారి తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఒక 2 కీలకమైనటువంటి ముస్లిం లీడర్లు సస్పెండ్ చేయబడ్డారు. ఒకటి హుమాయూన్ ఖాన్ అనేటటువంటి ఒక బలమైనటువంటి లీడరు, ముర్షిదాబాద్ ఏరియాకి సంబంధించినటువంటి ఒక బలమైన లీడరు, షాజాన్ ఖాన్ అనేటటువంటి ఇంకొక బలమైన లీడరు. వీళ్ళిద్దరిని పార్టీ నుంచి వివిధ కారణాల వల్ల బహిష్కరించినటువంటి నేపథ్యంలో హుమాయూన్ ఖాన్ సొంత పార్టీ పెట్టారు. జనతా ఉన్నయన్ పార్టీ జేయూపీ అనేటటువంటి పార్టీ పెట్టారు. ఈ జేయూపీ ఎంఐఎం పార్టీ పొత్తు పెట్టుకుంటారు అనేటటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు ముస్లిం ఓటు బ్యాంక్ ని అట్రాక్ట్ చేస్తారు అనేటటువంటి వాతావరణం. బట్ ఇప్పుడు ఆ పొత్తు విచ్ఛిన్నం అవటం వల్ల కొంత తృణమూల్ కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అవుతుంది. కానీ నేను ఇటీవల ఒక సంఘటన నేను వార్తల్లో చూశాను. ఏంటి అంటే మాల్డాలో అల్లర్లు జరిగినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగినప్పుడు ఎంఐఎం పార్టీ భారతీయ జనతా పార్టీ ఏజెంట్ గా మాట్లాడారు అక్కడ వాళ్ళు. అంటే భారతీయ జనతా పార్టీకి బి టీమ్ గా భారతీయ జనతా పార్టీకి ఏజెంట్ గా ఎంఐఎం పనిచేస్తుంది అనేటటువంటి ఒక అభిప్రాయానికి బెంగాల్ ముస్లింలు వచ్చారు అని చూడటానికి నేను ఒక ఉదాహరణ మీ ముందు పెడుతున్నాను. కాబట్టి కొంత మేరకు ముస్లిం ఓట్ బ్యాంక్ లో ఎంఐఎం పార్టీ జేయూపీ పార్టీ షాజాన్ ఖాన్ తీసుకున్నప్పటికి కూడా మమతా బెనర్జీ వైపుకే ఎక్కువగా అక్కడ ముస్లిం మైనార్టీలు ఉన్నట్టుగా చూస్తున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని ఓడించగలిగినటువంటి పార్టీకే ముస్లిం మైనార్టీలు ఓటు వేస్తారనేటటువంటి విషయం ఆల్మోస్ట్ 294 స్థానాల్లో 100 స్థానాల్ని ఎందుకంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వైపుకి ముస్లిం మైనార్టీ ఓటు వెళుతున్నటువంటి నేపథ్యంలో అది 2024 లోక్సభ ఎన్నికల్లో అది నిరూపణ అయినటువంటి నేపథ్యంలో బట్ ఇక్కడ బెంగాల్లో కాంగ్రెస్ వైపుకి ముస్లింలు ఎందుకు వెళ్ళట్లేదు అని అంటే
తక్షణ కర్తవ్యంగా బెంగాల్లో బీజేపీని ఓడించగలిగినటువంటి శక్తి కాంగ్రెస్ కు లేదు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ మైనార్టీ ఓట్లు తృణమూల్ కాంగ్రెస్ కి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ బలం కూడా ముస్లిం ఏరియాలోనే. సార్ 1 సెకండ్ సార్, వీళ్ళు కంటిన్యూ చేద్దాం సార్. తృణమూల్ కాంగ్రెస్ ఉత్తర దినాజ్పూర్, దక్షిణ 24 పరగణ జిల్లాలు, బీర్భూములు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ముస్లిం ఓటు బ్యాంకే నిర్ణయాత్మక శక్తిగా ఉంటుంది కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ ఆ ఏరియాల్లో స్వీప్ చేసుకుంటూ వస్తుంది. మీకు వెరాజ్ మీరు చూడండి, భారతీయ జనతా పార్టీ ఉత్తర బెంగాల్లో అంటే డార్జిలింగ్ నుంచి మీరు చూస్తే ఆ ఏరియాలో ఎక్కువ వాళ్ళు మెజార్టీ సీట్లు సాధిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఇప్పుడు దీది కూడా కొంత టాస్క్ కూడా అట్లాగే ఉంది. ఉత్తర దక్షిణాలు ఇద్దరు శరసమానంగా పంచుకొని దక్షిణానికి ఒకరు ఉత్తరాదికొరు, ఉత్తరం నుంచే దీది కూడా ప్రచారాలు స్టార్ట్ చేసింది బీజేపీ అక్కడ బలంగా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి. అదే ఈసారి ఇప్పుడు 4వసారి తను శాసనసభ ఎన్నికలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో కొంత గతంలో 215 సీట్ల దాకా గెలిచినటువంటి నేపథ్యంలో ఈసారి కొంత సీట్లు తగ్గినప్పటికీ కూడా మెజార్టీకి కావాల్సినటువంటి 148 శాసనసభ స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ సునాయాసంగా విజయం సాధిస్తుంది అనేటటువంటి ఒక అభిప్రాయాలు కలుగుతున్నాయి. సో పశ్చిమ బెంగాల్ దేశంలోనే అత్యంత బలమైనటువంటి శక్తివంతమైనటువంటి నాయకుల్లో మమతా బెనర్జీ కూడా ఒకరు. సో అట్లాంటి టీఎంసీ కంచుకోటను బద్దలు కొట్టడానికి 2021లోనే భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేసి 76 సీట్లకు పరిమితమైంది. సో ఈసారి మళ్ళొక్కసారి ఇంకొక అడుగు వేయబోతోంది. ఈసారి అయిన అధికారంలోకి వస్తుందా బీజేపీ? సర్ప్రక్షాళనతో లక్షలాది ఓట్లు పోయినాయి. చాలామందిని ఓట్లు తీసేశారంటూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఇంకోవైపు ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ కంటే ముందే ఐపాక్ ఆఫీసులపైన దాడులు చేయడాలు, రైడ్లు చేయడాలు, దీది ఏకంగా ఆఫీస్ లోపలికి వెళ్ళి ఫైల్స్ తీసుకొని వెళ్ళిపోవడాలు, రకరకాల ఈక్వేషన్స్. దీది కోటను కంచుకోటను ఢీకొట్టడానికి ఏకంగా ప్రధాని మోదీ, అమిత్ షా అనేది దిగారు రంగంలోకి. అక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నారు. శేషు సార్ అంటే బీజేపీని మనం చూడొచ్చు. బీహార్ ఎన్నికలు చూసినా కానీ, అంతకుముందు మధ్యప్రదేశ్ ఎన్నికలు చూసినా కానీ, హర్యానా ఎన్నికలు చూసినా కానీ, ఈ ఫ్రీబీస్ ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలకు మేనిఫెస్టోకి సంబంధించి, సో దాంట్లో కూడా దీది 1500 ఇస్తే మేము 3000 ఇస్తామని చెప్పేసి మహిళల్ని ఓటును ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి అన్ని రాష్ట్రాల్లో ఇదే జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో కూడా అదే జరుగుతోంది. ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకు 30% దీది వైపే ఉన్నారు గత ఎన్నికల్లో. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి? పాయింట్ నెంబర్ 1, ఈ సంక్షేమ పథకాలు మహిళా ఓటు బ్యాంకుని ఎంతవరకు బీజేపీ అందిపుచ్చుకోగలుగుతుంది? శ్రీకాంత్, ఇప్పుడు బీజేపీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టోను కనుక చూస్తే భారతీయ జనతా పార్టీ ఫ్రీబీస్ కి, ఉచిత పథకాలకు వ్యతిరేకమని చెప్పినటువంటి పార్టీ కూడా బెంగాల్లో గెలవటానికి తను కూడా ఉచిత పథకాలను లేకపోతే ఫ్రీబీస్ ని నమ్ముకున్నట్టుగానే మనకి కనపడుతుంది. బీహార్ లో ఏ పథకాలైతే ఎన్నికల్లో గెలుపు సాధించి పెట్టాయో బెంగాల్లో కూడా ఆ ప్రయోగం చేయడానికి భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టో చూస్తే మనకు కనపడుతుంది. మేనిఫెస్టోలో ప్రధానంగా కీలకంగా ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే మహిళలను టార్గెట్ చేసుకున్నట్టుగా మనకి కనపడుతుంది. మహిళా ఓట్లు చాలా కీలకంగా గెలుపు కోసం అన్ని రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారో, ఏ విధమైనటువంటి హామీలు ఇస్తున్నారో బెంగాల్లో ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది. అవి ప్రజల్లోకి బాగా విస్తృతంగా పోయినటువంటిది. లక్ష్మీ బండార్ అనేటటువంటి పథకము చాలా పాపులారిటీ పథకంగా అక్కడ అమలు చేస్తున్నారు. కన్యాశ్రీ అనేటటువంటి పథకాన్ని కూడా అక్కడ పాపులర్ గా అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో బెంగాల్ దీదీకి దీటుగా భారతీయ జనతా పార్టీ కూడా తన మేనిఫెస్టోలో అనేకమైనటువంటి హామీలు ఇవ్వటం జరిగింది. మొట్టమొదటి హామీ ఏంటి అని అంటే మహిళలకు 3000 రూపాయలు ప్రతి నెల అకౌంట్లలో జమ చేస్తామనేటటువంటిది. ఇది అన్ని రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి హామీలు ఇస్తున్నారో ఇక్కడ కూడా మహిళా ఓట్ల సాధన కోసం ఒక కీలకమైనటువంటి హామీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 1 కోటి ఉద్యోగాల హామీ, నిరుద్యోగులను ప్రసన్నం చేసుకోవటానికి 1 కోటి ఉద్యోగాల హామీ. ఉద్యోగాల కల్పనలో ఆలస్యమైతే, లేట్ అయితే నిరుద్యోగులకు 3000 రూపాయలు నెలకి ఇస్తామనేటటువంటి ఒక కీలకమైనటువంటి హామీ ఇచ్చారు. అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు పాపులర్ గా ఓట్లను ఆకర్షిస్తున్నటువంటి పథకం ఏంటి అని అంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి. మీరు తమిళనాడు కాంటెక్స్ట్ చూస్తే మహిళలను దాటిపోయి పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణము ఇస్తామని అన్నా డిఎంకే పార్టీ హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో బెంగాల్లో కూడా భారతీయ జనతా పార్టీ దీన్ని రిపీట్ చేసింది. బెంగాల్ ప్రభుత్వ బస్సులలో రవాణా సంస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి బస్సుల్లో
ప్రయాణం చేసేటటువంటి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామనేటటువంటి హామీని కూడా ఒక కీలకంగా ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. అదేవిధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామనేటటువంటి ఒక హామీని ఇవ్వటం జరిగింది. ఉద్యోగుల ఓట్ల కోసం 7వ వేతన సవరణ సంఘాన్ని తొందరగా సిఫారసులు అమలు పరిచేటట్టుగా చేస్తామనేటటువంటి ఒక హామీని కూడా ఇవ్వటం జరిగింది. సార్, అంటే మహిళల పైన టార్గెట్ చేస్తూనే చర్చలు జరుగుతున్నాయి. మీటింగ్స్ లో కూడా అవే బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు. మహిళలకు రక్షణ లేదు, మహిళలకు మేము చాలా అవకాశాలు కల్పిస్తాం, గర్భిణీ స్త్రీలకు కానీ లేదంటే ఉద్యోగాల్లో కూడా 33% రిజర్వేషన్ మహిళలకు కల్పిస్తున్నారు. ఆర్జేకర్ మెడికల్ కాలేజ్లో జరిగినటువంటి సంఘటనను కూడా అమిత్ షా దీన్ని సీరియస్గా తీసుకున్నారు. మహిళలకు భద్రత లేదు, బీజేపీతోనే భద్రత వస్తా అన్నటువంటి అంశాన్ని కూడా చాలా షార్ప్గా తీసుకెళ్తున్నారు. సో ఎంతవరకు మహిళా ఓటర్లు బీజేపీ వైపు టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది? అదే బీజేపీ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఏంటంటే అక్రమ చొరబాటుదారులను నియంత్రిస్తామనేది. దాంతో పాటు తృణమూల్ కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు మృగ్యమైపోయాయి కాబట్టి శాంతి భద్రతలను పునరుద్ధరిస్తామనే దాంతో హామీతో పాటు రాష్ట్రంలో మహిళల భద్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు. ఎందుకనంటే టీఎంసీకి దీదీకి మహిళల ఓటు బ్యాంకు చాలా బలమైనటువంటి ఓటు బ్యాంక్ కాబట్టి ఆ ఓటు బ్యాంకుని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలవటానికి ప్రతి అస్త్రాన్ని వాడుతుంది. ఇప్పుడు మేనిఫెస్టో ద్వారా సంక్షేమ పథకాల అస్త్రం తీసుకొచ్చారు. తర్వాత రాజకీయ వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలు ఏంటి అని అంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ని మొత్తము ఎన్నికల ఇన్ఛార్జిగా అక్కడే ఉంచారు. గత లాస్ట్ 15 రోజులు అమిత్ షా బెంగాల్ రాష్ట్రంలోనే మకాం వేయబోతున్నారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. అంత సీరియస్ గా ఒక రాజకీయ వ్యూహాలు తీసుకుంటున్నారు. మీరు చూడండి, భారతీయ జనతా పార్టీ ఎన్నికల వ్యూహం ఎంత పకడ్బందీగా ఉంటది అనేది గతంలో గెలిచినటువంటి రాష్ట్రాల్లో మనకు కనపడుతున్నటువంటి ఒక సజీవ సాక్ష్యాలుగా మనకు కనపడుతున్నాయి. కాబట్టి పోల్ మేనేజ్మెంట్ చేయటంలో ఎన్నికల్లో ఉన్నటువంటి వ్యతిరేక పవనాలను తమ వైపుకు మలుచుకునేటటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో సక్సెస్ అవుతుంది కాబట్టి, బట్ వెస్ట్ బెంగాల్లో వాళ్ళ ఎన్నికల వ్యూహాలు ఎంత మేరకు సక్సెస్ అవుతాయనేది ఒకటైతే, ఒక బలమైనటువంటి పోల్ మేనేజ్మెంట్ చేస్తారనేటటువంటి విషయం. ఆ పోల్ మేనేజ్మెంట్ లో ఒక అంశం ఏంటి అని అంటే డైరెక్ట్ గా మమతా బెనర్జీకి ధీటైనటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీకి బెంగాల్లో లేరు అనేటటువంటి విమర్శని పక్కదారి పట్టించడానికి, లేకపోతే ఆ విమర్శకు సమాధానం చెప్పడానికి సువేందు అధికారిని, అక్కడ ప్రతిపక్ష నాయకుడైనటువంటి సువేందు అధికారిని తీసుకొచ్చి మమతా బెనర్జీ సొంత నియోజకవర్గము భవానీపూర్ లో నిలబెట్టేటటువంటి ఒక రాజకీయ ఎత్తుగడ. బట్ ప్రతిదీ అటు ఎన్నికల కమిషన్ ద్వారా సర్ అనేటటువంటి కార్యక్రమం, ఎన్నికల కమిషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైన 4 ప్రభుత్వ అధికారులను విధుల నుంచి తప్పించటం. మీకు డీజీపీని తప్పించారు, సిఎస్ని తప్పించారు, కమిషనర్ ఆఫ్ పోలీసుని తప్పించారు, రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారిని తప్పించారు. అంటే ఎన్నికల ప్రకటన వచ్చిన దగ్గర నుంచి, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ ఏ చిన్న అవకాశాన్నైనా బెంగాల్లో గెలవటానికి ఉపయోగించుకుంటుంది అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా మనకి కనపడుతుంది. వాళ్ళు చేస్తున్నటువంటి పొలిటికల్ పోలరైజేషన్ కానీ, పొలిటికల్ యాక్షన్స్ కానీ, రాజకీయ వ్యూహాలు కానీ, లేకపోతే ఎన్నికల కమిషన్ వాడుకుంటున్నటువంటి తీరు కానీ, లేకపోతే అక్కడ ఎలక్షన్ మేనేజ్మెంట్, ఎలక్షన్ ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి క్రమం కానీ మీరు చూడండి. మాల్డాలో జరిగినటువంటి అల్లర్ల మొత్తాన్ని కూడా బెంగాల్లో ఉన్నటువంటి టీఎంసీ పైన నెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ వాస్తవం ఏంటది, బెంగాల్లో ఇప్పుడు అధికారము ఎవరి చేతుల్లో ఉంది? ఎన్నికల కమిషన్ చేతుల్లో ఉంది. మొత్తం దీదీకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ ని మొత్తాన్ని మార్చి బెంగాల్ పరిపాలన అంతా కూడా ఎన్నికల కమిషన్ తన చేతుల్లోకి తీసుకుంటే అది ఎన్నికల కమిషన్ వైఫల్యంగా కాకుండా దీదీ వైఫల్యంగా చూపించేటటువంటి రాజకీయ విమర్శలు మనం చూసాం కదా. కాబట్టి ఏ చిన్న అవకాశాన్ని కూడా బెంగాల్లో వదులుకోవటానికి భారతీయ జనతా పార్టీ సిద్ధపడట్లేదు. మీరు చూడండి, బెంగాల్లో బీజేపీ ఎదిగినటువంటి క్రమం మీరు 2011లో ఆ పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకు 4% అయితే 2016కు వచ్చేసరికి 10% పెరిగింది. 2021కు వచ్చేసరికి అది 38% పెంచుకోగలిగింది. అంటే భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు చాలా ఫాస్ట్ గా పెరిగింది అనేటటువంటి విషయం. మీకు లాస్ట్ 2 ఎన్నికలు, 2021 శాసనసభ ఎన్నికలు, 2024 లోక్సభ ఎన్నికలను గనక చూస్తే బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్ కు ఉన్నటువంటి ఓట్ల వ్యత్యాసం తగ్గుతుంది. మీకు టిఎంసి ఓట్లు ఇంకా ఎక్కువ ఉన్నప్పటికి కూడా వ్యత్యాసం తగ్గుతుంది. మీరు 2021 శాసనసభ ఎన్నికల్లో 2 పార్టీలకు ఓట్ల వ్యత్యాసం 10% ఉంది. టిఎంసికి 48% వస్తే బీజేపీకి 38% వచ్చింది. కానీ మీరు అదే లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ఆ వ్యత్యాసం 8% పడిపోయింది. మీకు టిఎంసికి 46 వస్తే
మీకు బీజేపీకి వచ్చేసరికి 39కి వచ్చింది. అంటే 7% డిఫరెన్స్ వచ్చింది. 10% ఉన్నదికి 7% కి తగ్గింది. ఇప్పుడు ఒక 2-3% తగ్గింది అని అంటే అది ఒక టైట్ నెక్ టు నెక్ ఫైట్ జరిగేటటువంటి ఒక అవకాశం మనకి బెంగాల్ ఎన్నికల్లో కనపడుతుంది. బట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే శ్రీకాంత్, 2024 లోక్సభ ఎన్నికల్లో 42 లోక్సభ స్థానాలుంటే భారతీయ జనతా పార్టీ దరిదాపు 6 లోక్సభ స్థానాలని గత ఎన్నికలతో పోలిస్తే కోల్పోయింది. 18 లోక్సభ స్థానాల నుంచి 12 లోక్సభ స్థానాలకు పడిపోతే తృణమూల్ కాంగ్రెస్ 22 లోక్సభ స్థానాల నుంచి 29 లోక్సభ స్థానాలకు ఎదిగింది. బట్ వెరాజ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ 227 శాసనసభ స్థానాల్లో లీడ్ సంపాదించింది. ఎప్పుడు 2024 లోక్సభ ఎన్నికల్లో. భారతీయ జనతా పార్టీ 77 శాసనసభ స్థానాల్లో గెలిచిన లీడ్ వచ్చింది 65 శాసనసభ స్థానాల్లోనే. అంటే మీకు 2024 లోక్సభ ఎన్నికల్ని ప్రాతిపదికగా గనక తీసుకుంటే తృణమూల్ కాంగ్రెస్ మళ్ళొకసారి అబ్సల్యూట్ మెజార్టీ తోటి బెంగాల్లో గెలుస్తుంది అనేటటువంటిది. అది మహారాష్ట్రలో ఇది రిపీట్ కాలేదు కదా, బట్ బెంగాల్లో కూడా రిపీట్ అవ్వాలన్నటువంటి గ్యారంటీ ఏం లేదు. కాకపోతే ఇప్పటికి కూడా ఒక మెట్టు బలంగా తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ కంటే కనపడుతుంది. బట్ బీజేపీ పోల్ మేనేజ్మెంట్ కింద రాజకీయ వ్యూహాల ముందు ఎంత మేరకు ఎన్నికల రోజు వరకు తట్టుకొని నిలబడగలిగి గత ఎన్నికల్లో సాధించినటువంటి మెజార్టీని దీది సాధించగలుగుతుంది. ఇంకోటి సార్, దీనిలో ఇంకొక ఫ్యాక్టర్ కూడా కనిపిస్తుంది నాకు. మహిళా ఓటు బ్యాంక్ సంబంధించి ఓవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చర్చలు జరుగుతున్నాయి. రేపు పొద్దున 16వ తారీఖులో తీసుకురావడానికి చర్చలు జరుగుతున్నాయి. సో ఈ క్రమంలోనే దీది కూడా చాలా మందికి ఇచ్చింది. ఆల్మోస్ట్ ఒక 50 మంది వరకు కూడా మహిళలకు ఈసారి టికెట్లు ఇచ్చింది. కొత్త వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు. పాయింట్ నెంబర్ 1. ఓవరాల్గా ఒక 18 నుంచి 20% వరకు మహిళలు టికెట్లు ఇచ్చారు. సో బీజేపీ గతంలో 76-77 స్థానాల్లో గెలిస్తే అందులో 6 మహిళలు ఉంటే, బట్ దీది నుంచి చాలామంది మహిళలు ఈసారి లోక్సభలో కూడా ఎంపీలుగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో మహిళల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మహిళా భద్రత గురించి బీజేపీ మాట్లాడుతోంది, మహిళలకు అవకాశం ఇస్తా అని చెప్పేసి దీది మాట్లాడుతుంది. ఈ ఫ్యాక్టర్ ఏమైనా కొంత వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చా? అదే బెంగాల్ ఎన్నికల్లో దీదీకి మహిళా ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్ హోల్డర్. ఎందుకు స్ట్రాంగ్ హోల్డ్ అంటే పొలిటికల్ ఆపర్చునిటీస్ ఇవ్వటంలో మమతా బెనర్జీ చాలా ఎక్కువ మహిళలకు అవకాశం ఇచ్చింది. ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా నిలబెట్టి వాళ్ళని గెలిపించుకొని చట్టసభల్లోకి తీసుకొచ్చింది. చట్టసభల్లో కూడా మీరు చూడండి, మీకు లోక్సభ ఎన్నికలకు వచ్చేవరకు మహువా మైత్రి లాంటి వాళ్ళ దగ్గర నుంచి రచనా చౌదరి లాంటి వాళ్ళ వరకు చాలా బలంగా లోక్సభలో మాట్లాడేటటువంటి అవకాశాలు వాళ్ళు చేజిక్కించుకుంటున్నారు. మీకు అదే విధంగా మీకు బెంగాల్లో సంక్షేమ పథకాలు కూడా ఉమెన్ సెంట్రిక్ గా జరుగుతున్నాయి. మహిళల సెంట్రిక్ గా, మహిళా కేంద్రంగా జరుగుతున్నాయి. మీకు నేను ఇందాక చెప్పినటువంటి లక్ష్మీ బండార్ అయినా, కన్యాశ్రీ లాంటి పథకాలైనా మహిళల ఓటు బ్యాంక్ ని కన్సాలిడేట్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఒక డైవర్షన్ తీసుకురావాలి, ఒక చీలిక తీసుకురావాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ 2034 నాటికి మహిళా బిల్లు అమల్లోకి వస్తుందని బిల్లులో ప్రతిపాదించినప్పటికి కూడా దాన్ని ప్రీఫోన్ చేస్తూ 2029కే మేము మహిళా బిల్లుని అమల్లోకి తెస్తామని అంటే బెంగాల్లో కొంత అడ్వాంటేజ్ తీసుకునేటటువంటి ప్రయత్నం. అందుకే నేను ఏమంటున్నాను, ఏ చిన్న అవకాశాన్ని కూడా బెంగాల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వదులుకోవటానికి సిద్ధంగా లేదు. ఎందుకు అనంటే ఈసారి బెంగాల్లో మమతా బెనర్జీ గెలిస్తే అది భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఎందుకు అనంటే ముందే ప్రకటించింది ఆమె, బెంగాల్ కోటను చేజిక్కించుకున్న తరువాత మేము ఢిల్లీ కోట వైపుకు ప్రయాణం చేస్తాము, ఇక మా టార్గెట్ ఢిల్లీ అని చెప్పింది. కాబట్టి ఎక్కడో భారతీయ జనతా పార్టీ నేతల్లో ఆ భయం ఉంది. ఎందుకు అంటే లాంటి ఒక సింప్లిసిటీ, శ్రీకాంత్ ఒక మాట, మమతా బెనర్జీ లాంటి ఒక సింప్లిసిటీ, మమతా బెనర్జీ లాంటి ఒక అగ్రెసివ్ పొలిటీషియన్ ని తట్టుకోవటం అంత ఆషామాషి అయినటువంటి విషయం కాదు. ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లో కూడా తను భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఢిల్లీ దాకా ఆమెను రాకుండా బెంగాల్లోనే ఆమెని క్లోజ్ చేసేటటువంటి కార్యక్రమంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ అడుగులు వేస్తుంది. అందుకే భారతీయ జనతా పార్టీ బెంగాల్లో గెలవటము ఆ పార్టీకి అత్యంత అవసరం. అవును, లేదంటే ఢిల్లీకి ఎఫెక్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ శేషు సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు చాలా రసవత్తరంగా మారబోతున్నాయి. అటు తమిళనాడు కూడా అంతే రసవత్తరంగా ఉండబోతోంది. బట్ పశ్చిమ బెంగాల్ కొంత క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దీదీని ఢీ కొట్టాలంటే ఏకంగా మోడీ, అమిత్ షాలు ఇద్దరే రంగంలోకి దిగారు కూడా. నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ అన్నారు. గెలిస్తే బీజేపీ ఇక ఎలక్షన్ మిషన్లో పశ్చిమ బెంగాల్ కూడా అకౌంట్లో వేసుకుంటుంది. బట్ దీదీ గెలిస్తే కనుక ఢిల్లీ టార్గెట్ చేస్తా అంటూ ఇప్పటికే దీదీ చేస్తున్నటువంటి ప్రకటనలు.
చూడాలి ఎట్లాంటి రసవత్తరమైనటువంటి పోరు ఉండబోతుందో, ప్రజా తీర్పు ఎట్లా ఉండబోతుందో. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.